ఏవండి, నేను చాలామందిని చూశాను. చాలా బాధపడతారు. అలా మనసులో కృంగిపోతారు. ఎలాగా? అయ్యో! ఆళ్ళకి మనకంటే ఎక్కువ వస్తువులున్నాయి. అయ్యో! ఆళ్ళకి మనకంటే ఎక్కువ ఆస్తుంది. ఆళ్ళ ఇల్లు మన ఇల్లు కంటే బాగుంది. ఆళ్ళ ఇల్లంతా బాగు చేయించుకున్నారు. ఆళ్ళకన్నీ ఉన్నాయి. మనకేమీ లేవే అని బాధపడతారు. అలా బాధపడే కంటే కింద స్థాయిలోని చూసి, అయ్యో! మనకున్న ఇల్లు ఆళ్ళకి లేదు కదా! మనకున్న వస్తువులు ఆళ్ళకన్నీ లేవు కదా! మనకున్నయి ఏమీ ఆళ్ళకి లేవు కదా! పాపం మనమే రేటు. దేవుడిచ్చిన మట్టుకు ఇలా ఉన్నాము. ఆళ్ళకయి లేవు కదా! అని సంతోషపడాలి. కానీ కృంగిపోతే మాత్రం అలాగ ముందనుకున్నట్టు అనుకుంటే మాత్రం మనసు క్షీణించిపోతుంది. ఇవి ఉన్నాయి కూడా అమ్ముకుని భోజించుకునే స్థితి వస్తుంది. అంతే తప్ప ఆళ్ళకున్నాయని మనం బాధపడినంత మాత్రాన్ని మనకొచ్చేయవు. దేవుడిచ్చేలాగా ఇవ్వాలి. అంతే. మనకంట కిందున్న వాళ్ళని చూసి మనం సంతోషపడితే మనం తృప్తి పడాలి. కానీ జీవితంలో తృప్తి అనేది అవసరమండి. తృప్తి అనేది లేకపోతే అస్సలు బ్రతకలేం. కృంగిపోతాం, కృషించిపోతాం. నిజంగానండి.